హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు మనం చేయబోతున్నది హైదరాబాద్ స్పెషల్ ఆవకాయ బిర్యానీ. ఇప్పటికీ మన హృదయాల్లో ఉంటున్న ఆవకాయ పచ్చడి ఇప్పుడు బిర్యానీగా మారు రూపంలో మన ముందుకు రాబోతుంది. ఇది మన స్టైల్ మసాలాలతో రంగు రుచి కలిసిన స్పైసీ మ్యాజిక్. దీనికి కావలసిన పదార్థాలు: అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్, బ్రౌన్ ఆనియన్, ఆవకాయ, ఆయిల్, కరివేపాకు, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, ఉల్లిపాయలు చిన్న సైజువి, కొత్తిమీర, కాజు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ కోసం గిన్నె అడుగు మందంగా ఉంటే బాగుంటుంది. అందుకే అలాంటిది తీసుకొని అందులో ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మసాలా దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, ఇలాచీ, మిరియాలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది వేగాక 2 పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులో మసాలాలు నార్మల్ బిర్యానీ కన్నా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి, లేదంటే ఆవకాయ ఫ్లేవర్ని మసాలాలు డామినేట్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో చిన్న సైజ్ ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాజూస్ యాడ్ చేసుకోవాలి. ఇది మీకు ఆప్షనల్ అండి. బిర్యానీలో అక్కడక్కడ కాజులు తగులుతుంటే బాగుంటాయి కదా. ఈ ఆనియన్స్ని పైన లేయర్ కొద్దిగా ఎర్రబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు ఆవకాయని వేసుకోవాలి. నేను దీన్ని ఒక పావు కేజీ రైస్కి చెప్తున్నానండి. దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆవకాయ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ వరకు పుల్లటి పెరుగుని లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్లా ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఫ్లేవర్ యాడ్ అయ్యేలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో తగినన్ని నీళ్లు పోసుకొని 1½ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 మిరియాలు, ఒక స్టార్ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క మరియు 4 ఇలాచీలు వేసుకొని పుదీనా మరియు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకుంటే బిర్యానీ మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాల తర్వాత నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు నిమ్మ చెక్కని అందులో నుండి తీసేసి అరగంట నుంచి గంట సమయం నానబెట్టిన బాస్మతి రైస్ని ఆ మరుగుతున్న నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 70% రైస్ కుక్ అవుతుంది. ఒకసారి కొంచెం రైస్ని తీసుకొని చెక్ చేసుకోండి. 70% కుక్ అయిన రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాలో సగం వరకు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. సగం మసాలా అదే గిన్నెలో ఉంచుకొని 70% కుక్ అయిన రైస్ని వేసుకొని మధ్యలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. సెకండ్ లేయర్గా తిరిగి రైస్ని వేసుకొని మళ్ళీ దాని మించి మసాలా వేసుకోవాలి. తిరిగి మళ్ళీ దాని మించి రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్స్గా రైస్ మసాలా వేసుకోవడం వల్ల మసాలా మొత్తం ఒక సైడ్, అన్నం మొత్తం ఒక సైడ్ రాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైనుండి బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర వేసుకోవాలి.
దీనికి 15-20 నిమిషాలు దమ్ ఇవ్వడం కోసం ఐరన్ ప్యాన్ తీసుకొని దాని మీద బిర్యానీ గిన్నెను ఉంచుకోవాలి. దాని మీద కరెక్ట్‌గా సరిపోయే మూతను ఉంచి కొద్దిగా ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా, డెలీషియస్‌గా చేసిన ఆవకాయ బిర్యానీ రెడీ అవుతుంది. దీనిని ఒక్కసారి ట్రై చేశారంటే ప్రతి వీకెండ్ ఇదే రెసిపీ మీ ఫేవరెట్ డిష్ అవుతుంది. ఇప్పుడు దీనిని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పైనుండి ఉలవచారు నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ ఉలవచారు రెసిపీ కూడా నెక్స్ట్ మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఉలవచారు, బిర్యానీ, ఆనియన్, నిమ్మకాయ అదిరిపోతుంది కదా! ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్‌లో చెప్పండి మీ వెర్షన్‌లో ఏం ట్విస్ట్ ఉందో. థాంక్ యూ.